చేటా సింగ్ 2 అవర్స్ 14 మినిట్స్ రన్ టైమ్‌తో ఉన్న ఈ మూవీని యాక్షన్ డ్రామా జోనర్‌లో చిత్రీకరించారు. ఈ మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే జస్ట్ ఓకే అనిపించింది అంతే. ఇంకా బేసిక్ ప్లాట్ చెప్పాలంటే పంజాబ్ స్టేట్‌లో ఒక గ్రామం. ఆ గ్రామాన్ని తన ఆధీనంలో ఉంచుకున్న గ్రామ సర్పంచు వాళ్ళు చేసే అవినీతి మరియు దారుణాల గురించి నీతిమంతమైన హీరో ఎలా వాళ్ళని ఆపాడు, చివరికి ఏమైంది అనేది బేసిక్ ప్లాట్. ఇంకా ఇన్ డెప్త్ రివ్యూలోకి వెళ్తే ఇంట్రడక్షన్ సీను మంచి క్యూరియస్‌గా చూపించి ఏదో సైకో థ్రిల్లర్ మూవీ చూస్తున్నామేమో అనే ఫీలింగ్‌ని ఇస్తుంది. లేటర్ ఫ్లాష్‌బ్యాక్‌కి వెళ్ళి స్టోరీని డెవలప్ చేయడానికి కానీ, సర్పంచ్ వరకు లీడ్ చేయడానికి కానీ, క్యారెక్టర్స్‌ని ఎస్టాబ్లిష్ చేయడానికి కోసం ప్లాట్‌ని ఇంకా ఎంటర్ అవ్వడానికి ఇంత సెటప్ చేస్తున్నారా అనేటట్టుగా స్లో అయిపోతుంది మూవీ. విలేజ్‌లో ఉండే మనుషులు ఎవరెవరు ఆ సర్పంచ్ అండ్ ఇండస్ట్రియలిస్ట్‌తో ఉన్నారో చూపించడానికి ఆల్మోస్ట్ 1 అవర్ పైన పట్టేసింది. విలేజ్‌లో జరుగుతున్న మిస్సింగ్ అండ్ డౌట్‌ఫుల్ సూసైడ్స్ అన్నీ సింగిల్ ఎజెండా అని తెలియడానికి ఇంకో 30 మినిట్స్ తీసుకుని ఫ్లాట్‌గా వెళ్తుంది నరేషన్. హీరో నార్మల్ పర్సన్ అయినప్పటికీ ప్రాబ్లమ్స్‌లో ఎలా ఇరుక్కున్నాడో, లేటర్ ఎలా ఆ ఇష్యూని సాల్వ్ చేశాడు అనేది స్టోరీ. స్టోరీ థీమ్ బాగున్నప్పటికీ టేకింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ కానీ అంతగా ఏం వర్కౌట్ అవ్వలేదు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ సీన్స్ కూడా గ్రిప్పింగ్‌గా ఏం లేకుండా సింపుల్‌గా ట్విస్ట్ అన్ని రివీల్ చేసినట్టుగానే ఉంటుంది. జనరల్‌గా ఇలాంటి స్టోరీస్ మనం చాలానే చూసేసి ఉంటాం. బేసిక్ స్టోరీ లైన్ మెయింటైన్ చేస్తూ డిఫరెంట్ ఇష్యూని క్రియేట్ చేశారు అంతే అన్నట్టుగా ఉంటుంది. కొత్తదనం ఏం లేదు. ఒక నార్మల్ యాక్షన్ డ్రామా విత్ రివెంజ్ టచ్ అంతే. మూవీలోని పాజిటివ్స్ అండ్ నెగటివ్స్‌ని డిస్కస్ చేసే ముందు ఒక చిన్న మాట. మా ఛానల్ కొత్తది. ఇలా మూవీ రివ్యూస్ కోసం, డైలీ అప్డేట్స్ కోసం మా రివ్యూ రాజా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మూవీ చూసాక మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. మా రివ్యూ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా పాజిటివ్స్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ప్రిన్స్ కల్వజిత్ సింగ్ గుడ్ ఇన్ హిస్ రోల్. జాప్సీ కైరైస్ డిడ్ హిస్ బెస్ట్. డైరెక్టర్ బై ఆశీష్ కుమార్ గారు వర్క్ వాజ్ గుడ్. సెంటిమెంట్ కూడా వర్క్అవుట్ వెరీ వెల్. ఇంకా నెగిటివ్స్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే మోస్ట్ ఆఫ్ ది క్యారెక్టర్స్ని సరిగ్గా యూజ్ చేసుకోలేదనే చెప్పాలి. బీజిఎం నాట్ అప్ టు ద మార్క్. సాంగ్స్ ప్లేస్మెంట్ కూడా తప్పనే చెప్పాలి. అండ్ స్టోరీలో చేంజెస్ అండ్ రన్ టైం కూడా కొంచెం తగ్గించి ఉంటే ఇంకా బాగుండేదేమో. హీరో రివెంజ్ సీన్స్ని ఇంకా క్యూరియస్‌గా చూపించుంటే ఇట్ మే బీ వర్క్డ్ అవుట్ వెరీ వెల్. ఫైనల్ వెర్డిక్ట్ ఆఫ్ ది మూవీ. మూవీ బాగాలేదని అయితే చెప్పలేను. మీ లైఫ్‌లో 2 అవర్స్ 15 మినిట్స్ ఒక రివెంజ్ మూవీ చూద్దాం అనుకుంటే గివ్ ఇట్ ఎ ట్రై. మై రేటింగ్ ఫర్ చేతా సింగ్ ఈజ్ 2.25/5.